మీ గురించి తెలుసుకొని పాపం ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చారు తను. ఒకసారి నేను మ్మ్. ఏ పేషెంట్ని టేకప్ చేసినా కూడాను లైఫ్ లాంగ్ వాళ్ళకి తోడుగా ఉంటాను. మీరు మాట్లాడే ఆ నొప్పి, విధానం కూడా ఆ నాకు బాగా నొప్పికి. నచ్చింది. అంటే నేను లైఫ్ లాంగ్ నేను ఈ ఈ ట్రీట్మెంట్తో నొప్పి తగ్గిస్తానని చెప్పాను, కానీ నీ మోకాళ్ళకి మళ్ళీ నొప్పి రాకుండా ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేనే చూసుకుంటానని మటుకు తప్పకుండా ప్రామిస్ చేస్తాను. ఎందుకంటే నా ప్రతి పేషెంట్కి నేను అలాగే చెప్తాను. కాకపోతే మీరు కూడా నేను చెప్పిన మాటలు వినే బాధ్యత స్వీకరించాలి. అప్పుడు మన ఇద్దరం కలిసినప్పుడే మీరు పెద్ద పెద్ద ఆపరేషన్లు పోకుండా ఈ ట్రీట్మెంట్తోనే ఎక్సలెంట్గా బయటపడతారు. ఇప్పుడు తనకి ఏ స్టేజ్ లో ఉందండి? మోకాల్లో గుజ్జు అరుగుతుంది. స్టేజ్ వైజ్ మనం చూడం, యాక్చువల్గా మనము గుజ్జు మందం చూసి చేస్తాము. స్టేజ్ వైజ్ చూసుకుంటే వీటికి స్టేజ్ 3 అని చెప్పొచ్చు. స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్తుంది, ఇంకా వెళ్ళలేదు. కాకపోతే ఈవిడ ప్రాబ్లం ఏంటంటే ఈవిడ ఆస్టియోఆర్థరైటిస్ తో పాటు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. అది ఇంకా డేంజరస్, అది ఇంకా ఎక్కువ తినేస్తుంది. ఈ మోకాళ్ళ జాయింట్లే కాకుండా బాడీలో ప్రతి జాయింట్ని తింటాయి. సో అది ఇప్పుడు నాకు ఇంకా కొంచెం కఠినతరం అనమాట. ఆవిడకి కూడా ఇప్పుడు ఏం చేయాలా, రుమటైడ్ ఆర్థరైటిస్ ను కూడా కంట్రోల్లో పెట్టాలా, లోపల రుమటైడ్ ఆర్థరైటిస్ చేసే డ్యామేజ్ని కూడా రికవర్ చేయాలా. మామూలుగా ఉత్త మోకాలు అరిగిపోయిన వాళ్ళకి మోకాలు అరిగిపోయిన గుజ్జును పెంచితే సరిపోద్ది, ఈవిడికి అట్లా కదా రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా కంట్రోల్లో పెట్టాలి. సో అందుకని కొంచెం ఛాలెంజింగ్ అనమాట. ఆవిడకి ఛాలెంజింగ్, నాకు ఛాలెంజింగ్.